నమస్కారం. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మిమ్మల్ని ఒక గమ్మత్తైన ప్రయాణంలోకి తీసుకెళ్దామని వచ్చాను. ఒకానొక కాలంలో మన పెద్దలు ఒక ప్రత్యేకమైన రహస్యాన్ని కనిపెట్టారు. ఆ రహస్యమేమిటో తెలుసా? మన శరీరాన్ని లోపల నుండి శుభ్రం చేసే మాయ. అవును, మీరు విన్నది నిజం. కడుపులో గోడలు కట్టి, గడబిడ చేసే కడుపులోపలి సమస్యలకు ఒక అద్భుతమైన పరిష్కారం వాళ్ళ దగ్గర ఉండేది. అదేంటో తెలుసా? మీరేదో మంత్రమో తంత్రమో అనుకుంటే పొరపాటే. ఆ రహస్యం మన వంటగదిలోనే దాగుంది. అవును, మన అమ్మమ్మలు, నాయనమ్మలు రోజూ చేసే వాళ్ళ వెనక మనం ఊహించని ఒక అద్భుతమైన సైన్సుంది. జీర్ణాశయం గోడలపైన జిగురుజిగురుగా పేరుకుపోయి పొట్టలో గడబిడ సృష్టించే ఆ సమస్యలకు వాళ్ళ దగ్గర ఒక మందు ఉండేది. కాని ఆ మందు చేదుగా ఉండదు, పుల్లగా ఉండదు, తీపిగా ఉంటుంది, రుచికరంగా ఉంటుంది. ఇప్పుడు మీరాశ్చర్యపోవచ్చు, ఏంటా మందు అని. మనం రోజువారీగా తీసుకునే ఫాస్ట్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ వల్ల మన జీర్ణ వ్యవస్థ ఎంతగా పాడైపోతుందో తెలుసా? అది సరిగ్గా ఒక బద్ధకస్తురులా తయారవుతుంది. తిన్నది అరగక, గ్యాసొచ్చి పొట్ట ఉబ్బి, అసలు ఏ పనీ చెయ్యలేనంత నీరసంగా మారిపోతాం. కాని మన పూర్వీకుల దగ్గర ఆ బద్ధకస్తుణ్ణి లేపి, పరుగులు పెట్టించే శక్తి ఉండేది. ఆ శక్తి మన పాతకాలపు ఆహార పదార్థాల్లో దాగి ఉంది. అవి కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, అద్భుతమైన ఔషధ గుణాలున్నవి. ఈ 10 వంటకాల గురించి విన్న తర్వాత మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అయ్యో, ఇవన్నీ మన వంటగదిలో ఉండేవే కదా, మనకి తెలియక మనం ఎంత మిస్సైపోయాం అని అనుకుంటారు. సరేనా? మీ సీట్ బెల్ట్ పెట్టుకోండి. కాలంలో వెనక్కి వెళ్ళి మన జీర్ణ వ్యవస్థను పరుగుపందెంలో గెలిపించే ఆ అద్భుతమైన ఆహారాల గురించి తెలుసుకుందాం. 1. మజ్జిగ, బటర్ మిల్క్. మజ్జిగలేని భోజనం మోచేతికి వచ్చిన అన్నంతో సమానమని పెద్దలు ఊరికే అనలేదు. అద్భుతమైన జీర్ణశక్తినిచ్చే ఈ మజ్జిగ ప్రోబయోటిక్ పవర్ హౌస్. ఇందులో ఉండే మంచి బ్యాక్టీరియా అంటే లాక్టోబాసిల్లి మన కడుపులో ఉండే చెడ్డ బ్యాక్టీరియాను తరిమికొట్టి జీర్ణ వ్యవస్థను శుభ్రం చేస్తుంది. పరిశోధనలు ఏం చెప్తున్నాయంటే, మజ్జిగలో ఉండే లాక్టిక్ యాసిడ్ పోషకాలను శరీరం గ్రహించుకోవడానికి సహాయపడుతుంది. అంతేకాదు, ఇది ఎసిడిటీని తగ్గించి కడుపు మంటను శాంతింపజేస్తుంది. భోజనం తర్వాత ఒక గ్లాసు మజ్జిగ తాగితే తిన్నది క్షణాల్లో అరిగిపోతుంది, పొట్ట తేలిక పడుతుంది. ఇది మన ఎసిడిటీకి ఒక సహజసిద్ధమైన యాంటాసిడ్ లాంటిది. 2. అల్లం, జింజర్. అల్లమున్న చోట రోగం ఉండదు అంటారు. అల్లం కేవలం టీలో వేసుకునే సుగంధ ద్రవ్యం మాత్రమే కాదు, ఇది ఒక జీర్ణశక్తినిచ్చే సూపర్ హీరో. ఇందులో ఉండే జింజరోజ్ అనే సమ్మేళనాలు జీర్ణ వ్యవస్థలోని కండరాలను ఉత్తేజపరిచి ఆహారం సులభంగా కదలడానికి సహాయపడతాయి. జర్నల్ ఆఫ్ మెడిసినల్ ఫుడ్ స్టడీ ప్రకారం అల్లం వికారం, వాంతులను తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది జీర్ణరసాల ఉత్పత్తిని పెంచి ఆహారం త్వరగా జీర్ణమవ్వడానికి తోడ్పడుతుంది. పొట్ట ఉబ్బరం, గ్యాస్ సమస్యలకు అల్లం రసం ఒక అద్భుతమైన పరిష్కారం. 3. ఉసిరికాయ, ఆమ్లా ఆర్ ఇండియన్ గూస్బెర్రీ. రోజుకు ఉసిరికాయ తింటే డాక్టర్తో పనుండదు అంటారు. విటమిన్ సికి పవర్ హౌస్ అయిన ఉసిరికాయ జీర్ణ వ్యవస్థకు కూడా చాలా మంచిది. ఇది జీర్ణరసాల ఉత్పత్తిని పెంచి ఆహారం సులభంగా విచ్ఛిన్నం కావడానికి సహాయపడుతుంది. ఆయుర్వేదం ప్రకారం ఉసిరికాయ అగ్ని అంటే జీర్ణశక్తిని పెంచుతుంది. ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది, శరీరం నుండి విషపదార్థాలను తొలగిస్తుంది. ఉసిరిపొడిని తేనెతో కలిపి తీసుకుంటే జీర్ణక్రియ అద్భుతంగా పనిచేస్తుంది. 4. బెల్లం, జాగరి. చక్కెర బదులు బెల్లం వాడమని పెద్దలు ఎందుకు చెప్పారో తెలుసా? భోజనం తర్వాత ఒక చిన్న బెల్లం ముక్క తింటే జీర్ణక్రియ వేగవంతమవుతుంది. బెల్లంలో ఉండే ఖనిజాలు, ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడతాయి. సైంటిఫిక్ స్టడీస్ ప్రకారం బెల్లం జీర్ణ ఎంజైములను ఉత్తేజపరిచి ప్రేగు కదలికలను సులభం చేస్తుంది, తద్వారా మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇది ఒక సహజసిద్ధమైన క్లెన్సర్లాగా పనిచేస్తుంది. దీనివల్ల శరీరం నుండి విషపదార్థాలు బయటపడతాయి. మన పప్పులో, స్వీట్స్లో బెల్లం వాడటం వెనక ఉన్న రహస్యం ఇదే. 5. చింతపండు, టామరిండ్. పులుసులేనిదే నాకు ముద్ద దిగదు అని చాలామందంటారు. చింతపండు కేవలం పులుపు కోసమే కాదు, జీర్ణశక్తికి కూడా చాలా మేలు. ఇందులో ఉండే టార్టారిక్ యాసిడ్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ప్రాచీనకాలం నుండి చింతపండును జీర్ణ సమస్యలకు ఔషధంగా వాడుతున్నారు. ఇందులో ఉండే ఫైబర్ ప్రేగు కదలికలను సులభం చేసి మలబద్ధకాన్ని నివారిస్తుంది. పులిహోర, పప్పుచారు ఇవన్నీ కేవలం రుచికరమైనవే కాదు, మన జీర్ణ వ్యవస్థకు కూడా చాలా మంచిది. 6. రాగులు, ఫింగర్ మిల్లెట్. మన పెద్దలు అన్నం బదులు రాగులతో చేసిన ఆహారాన్ని ఎందుకెక్కువగా తీసుకునేవారో తెలుసా? రాగులు అద్భుతమైన ఫైబర్ మూలం. ఇవి నెమ్మదిగా జీర్ణమవుతాయి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి,
జర్నల్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అధ్యయనం ప్రకారం రాగుల్లో ఉండే అధిక ఫైబర్ జీర్ణ వ్యవస్థకు మేలు చేయడమే కాకుండా కొలెస్ట్రాల్ను తగ్గించడంలోనూ సహాయపడుతుంది. రాగిజావా, రాగి సంగటి ఇవన్నీ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, మన జీర్ణ వ్యవస్థకు ఒక వరం. 7. పుల్లటి పెరుగు, సౌర్ కర్డ్ ఆర్ యోగర్ట్. మామూలు పెరుగు కంటే పుల్లటి పెరుగు జీర్ణ వ్యవస్థకు మరింత మంచిది. ఇందులో ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కడుపులో మంచి బ్యాక్టీరియా సంఖ్యను పెంచి జీర్ణ వ్యవస్థను సమతుల్యంగా ఉంచుతాయి. గ్యాస్ట్రోఎంట్రాలజీలో ప్రచురించిన పరిశోధనలు పుల్లటి పెరుగు ఐబిఎస్ వంటి జీర్ణ సమస్యల లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుందని సూచిస్తున్నాయి. పాతకాలపు మన ఇళ్లలో పెరుగుని పులియబెట్టి తినటం వెనుక ఉన్న ఆరోగ్య రహస్యం ఇదే. 8. కరివేపాకు, కర్రీ లీవ్స్. కరివేపాకును కేవలం పోపులో వేసి తీసేసే పదార్థంగా భావిస్తే పొరపాటే. ఇది జీర్ణక్రియకు అద్భుతంగా పనిచేస్తుంది. కరివేపాకు జీర్ణ ఎంజైములను ఉత్తేజపరిచి ఆహారం త్వరగా అరగడానికి సహాయపడుతుంది. ఆయుర్వేదం గ్రంథాల ప్రకారం కరివేపాకు జీర్ణశక్తిని పెంచుతుంది, గ్యాస్, పొట్ట ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ప్రేగుల ఆరోగ్యాన్ని కాపాడతాయి. ప్రతి కూరలో కరివేపాకు వేయమని అమ్మమ్మలు ఎందుకు చెప్పారో ఇప్పుడు అర్థమైంది కదా. 9. మెంతులు, ఫెనుగ్రీక్ సీడ్స్. చేదుగా ఉంటాయని మెంతుల్ను దూరం పెడితే మీరొక గొప్ప జీర్ణశక్తిని మిస్ అవుతున్నట్లే. మెంతుల్లో ఉండే ఫైబర్ మలబద్ధకాన్ని నివారించి ప్రేగు కదలికలను సులభం చేస్తుంది. పరిశోధనలు ఏం చెప్తున్నాయంటే మెంతులు అసిడిటీని తగ్గించడంలో, గ్యాస్ట్రోఇసోఫాగియల్ రిఫ్లెక్స్ డిసీజ్ లక్షణాలను ఉపశమనం చేయడంలో సహాయపడతాయని తెలుపుతున్నాయి. రాత్రిపూట నానబెట్టిన మెంతుగింజలు లేదా మెంతిపొడిని కూరల్లో వాడటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 10. నెయ్యి, ఘీ ఆర్ క్లారిఫైడ్ బటర్. అవును, మీరు విన్నది నిజం. నెయ్యి కూడా జీర్ణక్రియకు చాలా మంచిది. మన పెద్దలు అన్నంలో నెయ్యి కలుపుకుని తినమని చెప్పేవాళ్లు. నెయ్యిలో ఉండే బ్యూట్రిక్ యాసిడ్ ప్రేగు గోడల ఆరోగ్యానికి చాలా అవసరం. జర్నల్ ఆఫ్ డైటరీ సప్లిమెంట్స్ పరిశోధనల ప్రకారం నెయ్యి ప్రేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, జీర్ణశక్తిని పెంచుతుంది మరియు శరీరంలో పోషకాలను శోషించుకోవడానికి సహాయపడుతుంది. ఇది ఒక సహజసిద్ధమైన లూబ్రికెంట్లాగా పనిచేస్తుంది, జీర్ణ వ్యవస్థను సులభం చేస్తుంది. చూశారుగదా మన పూర్వీకులు ఎంత తెలివైనవారో. వాళ్లు కేవలం రుచిని మాత్రమే చూడలేదు, ఆరోగ్యాన్ని కూడా పదిలంగా కాపాడుకున్నారు. మనం ఈరోజు తినే ఫాస్ట్ ఫుడ్స్, ప్రోసెస్డ్ ఫుడ్స్ వల్ల మన జీర్ణ వ్యవస్థ ఎంతగా నాశనమవుతుందో తెలుసా? అవి మన లోపల ఒక చిన్న సైజు యుద్ధాన్ని సృష్టిస్తాయి. కాని మన ఈ పాతకాలపు స్నేహితులు అంటే మజ్జిగ, అల్లం, ఉసిరికాయ ఇవన్నీ ఆ యుద్ధాన్ని ఆపి శాంతిని నెలకొల్పుతాయి. ఇకపై మీ కడుపు మీకు సిగ్నల్ ఇచ్చినప్పుడల్లా, అయ్యో నేను అలసిపోయాను, కొంచెం సహాయం కావాలి అని చెప్పినప్పుడల్లా ఈ పాతకాలపు సూపర్ హీరోలను గుర్తుచేసుకోండి. వాటిని మీ రోజువారీ ఆహారాల్లో భాగం చేసుకోండి. మీ జీర్ణ వ్యవస్థకు కొత్త శక్తినివ్వండి. అది మిమ్మల్ని రోజంతా ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. మీరు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఇలాంటి మరిన్ని ఆరోగ్య రహస్యాలను తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయటం మర్చిపోకండి. మీ అమ్మమ్మ లేదా నాయనమ్మ చెప్పిన జీర్ణక్రియకు సంబంధించిన ఏదైనా రహస్యం మీకు గుర్తుందా? అయితే దాన్ని కింద కామెంట్స్లో మాతో పంచుకోండి. మీ కామెంట్స్ కోసం ఎదురుచూస్తూ ఉంటాం.